హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రగతి శంకర్. ఈరోజు రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పచ్చడ. ఈ నిమ్మకాయ పచ్చడి అనేది ఒంటికి చాలా చలువ. అలాగే నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ పచ్చడి తినడం వల్ల. నిమ్మకాయ పచ్చడి చేసుకోవాలనుకుంటే మనం ముందుగా నిమ్మ పచ్చల్ని ఊరేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఊరేసుకున్నాను. దీని ప్రాసెస్ చెప్తాను వినండి. ఒక 20 నిమ్మకాయలు తీసుకోండి. ఒక్క నిమ్మకాయని 4 పచ్చల కింద కట్ చేయండి. ఇత్తులన్నీ తీసేయాలి. నిమ్మకాయ అనేది మరీ పండుగా ఉండకుండా కచ్చగా ఉండకుండా జోరగా ఉండే కాయలను తీసుకోండి. ఇత్తులు తీసేసిన ముక్కలన్నీ ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఒక అద్దపావు దాకా ఉప్పుని యాడ్ చేయాలి. అద్దపావు అంటే ఒక చిన్న టీ గ్లాసుడు దాకా పడుతుంది ఉప్పు. ఉప్పుతో పాటు కొంచెం పసుపును కూడా యాడ్ చేయండి. మొత్తం కూడా ముక్కలన్నీ కూడా ఉప్పు పసుపులో కలిసేలాగా కలుపుకొని ఇలాంటి ఒక గ్లాస్ సీసాలో వేసి రోజు ఒకసారి కలుపుకుంటూ 10 రోజుల పాటు ముక్కలన్నిటిని కూడా ఊరేసుకోవాలి. ఇలా ఊరేసుకున్న ఈ ముక్కలని ఒక 10 రోజుల తర్వాత తీసి తాలింపు వేసుకోవడమే. నిమ్మకాయ ముక్కలు 10 రోజులకు ఊరేసుకున్న తర్వాత ముక్క అనేది ఇలా ఉండాలి. ఒకవేళ మీరు ఊరేసుకున్న 2 రోజులకి బూజు కనుక వస్తే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి కలిపి పెట్టేసేయండి. ఖచ్చితంగా 10 రోజుల పాటు రోజుకొకసారి ముక్కలన్నిటిని కూడా కలుపుకుంటూ ఉండాలి. నిమ్మకాయ ముక్కలు అనేవి ఈవెన్గా ఊరితేనే పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది. మనం ఊరేసుకున్న ముక్కలన్నీ కూడా ఒకేసారి తాలింపు పెట్టుకోకుండా మనకు ఎంత కావాల్సిందో అంత పెట్టుకొని మిగిలిన ముక్కల్ని బయట పెట్టకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇలా ఊరేసుకున్న ఈ ముక్కల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఇంక ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అట్నే 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకొని మంచిగా వేయించుకోండి. లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి, మాడకుండా చూసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముక్కలు తీసుకున్నాం కదా, నేను ఇక్కడ ఒక 40 ముక్కల దాకా తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ ముక్కలకి సరిపోతుంది. అంటే నేను తీసుకున్న కొలతల గురించి చెప్తున్నా. ఇంకా ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న జీలకర్ర మెంతుల ఆవాల పొడిని వేసి నేను ఉప్పు ఏ గ్లాస్తోనైతే తీసుకున్నానో అదే గ్లాస్తోని కారం కూడా తీసుకున్నా. అంటే అద్దపావు దాకా కారంని తీసుకున్న, టీ గ్లాసుడంతా. ఇక వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపును వేసుకోవాలి. ఒక ప్యాన్లోకి ఒక అద్దపావు దాకా ఆయిల్ని తీసుకున్నా నేనైతే. ఆయిల్ అనేది పచ్చళ్ళలోకి కొంచెం ఎక్కువ ఉంటేనే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసి అట్లనే 2 ఎండుమిర్చి, దాంతోపాటు ఒక గుప్పెడంతా కరివేపాకును కూడా యాడ్ చేయండి. కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అట్లనే కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిపాయ ముద్దను కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి. ఆయిల్ అనేది కూడా హీట్లో ఉండాలి. ఇలాగా అంతా కూడా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆయిల్ అంతా కూడా చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ ముక్కలన్నింటిలోకి వేసుకోవాలి. ఆయిల్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక 10 నిమిషాల పాటు మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ ముక్కల్ని అదే గిన్నెలో ఆ రోజు ఉంచేసి మరుసటి రోజు ఒక గ్లాస్ సీసాలోకి వేసుకోండి. గ్లాస్ సీసాలోకి అయితే పచ్చడి అనేది ఎక్కువ రోజులు మంచిగా నిల్వ ఉంటుంది. ఇలా చేసుకున్న ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి తినండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అంతే అండి. ఇంకా ఈ వీడియో నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అట్లనే ఇలాంటి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతసేపు ఓపికగా చూసినందుకు. వీడియో ఇంకెవరికైనా షేర్ చేయాలనుకుంటే కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.